ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన జరుగుతుంది. నిరుద్యోగ యువకులకు ఈ 2 సంవత్సరాలలో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించి ఆ 70,000 నిరుద్యోగ యువకులే కాదు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని, తమ పిల్లలు సాధించిన విజయాన్ని ఆ కళ్ళల్లో చూసి ఆ ఆనందంలో మేము భాగస్వాములమైనం. 13 సార్లు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో, రవీంద్ర భారతిలో, శిల్పారామంలో నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్ళనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిచి వాళ్ళతో పంచభక్ష ప్రమాణాలతో భోజనం పెట్టి ప్రభుత్వ నియామక పత్రాలు ఈరోజు మనం అందించడం జరిగింది. అందుకే మిత్రులారా, మహిళలు నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆడబిడ్డ చేతుల నగదు ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది. ఎప్పుడైతే ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటుందో ఆ ఇల్లు బాగుంటుంది. వెనకటికి పెద్దలు చెప్పారు, ఇల్లును చూడు ఇల్లాలను చూడని. ఇంటి ముందల అలికి ముగ్గులేసిన ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఏ ఇంటి ముందలైతే సంతోషం లేదో ఆ కుటుంబంలో ఆడవాళ్ళ చేతిలో పెత్తనం లేదు. ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటే పిల్లల చదువులకు, పండుగ పూట బట్టలకు ఉపయోగపడుతుంది. ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం పూట చక్కగా పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అంతేనా? మా అక్కలు చెప్పాలి. అందుకే మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 7,000, 8,000 ప్రతి నెల 350 కోట్లు బట్టి విక్రమార్క గారు ఈ 25 నెలల్లో ఆర్టీసీలో ఆడబిడ్డల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్కు 1,000 కోట్ల రూపాయలు చెల్లించి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇక్కడ మా అక్కలు ఉంటే నేను అడగదలుచుకున్నా, లేదా టీవీ చూసా మా అక్కల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ఏ బస్సు అయినా ఎక్కండి, ఎక్కడికైనా వెళ్ళండి, అమ్మవారి దర్శనానికి వెళ్తారా, భద్రాద్రి రాముల వారి దర్శనానికి వెళ్తారా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారా, లేకపోతే అమ్మగారింటికి పోయి అమ్మను బలకరించి వస్తారా? ఎవరన్నా ₹1 బస్ కిరాయి మిమ్మల్ని అడిగినరా? ఇవాళ ఈ రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పేద ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచినాం. బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులు ఆడబిడ్డలే స్వయం సహాయక సంఘాలతో ఖరీదు చేసి ఆర్టీసీకే కిరాయికి పెట్టారు. ఇవాళ 1000 బస్సులకు ఆడబిడ్డలు యజమానులు అయ్యారు. అదేవిధంగా మా బట్టి గారిని అడిగిన 0 వడ్డీ మీద ఇప్పటివరకు ఎన్ని ఇచ్చినామని 26, 27 వేల కోట్ల రూపాయలు బ్యాంకులో లింకేజ్ ఇచ్చి 0 వడ్డీకి సంబంధించి వందలాది కోట్ల రూపాయలు బ్యాంకుకు మిత్తీలు మన ప్రభుత్వం చెల్లించింది. రేపు 19 తారీఖు లోపల మిగిలిన 0 వడ్డీకి సంబంధించిన ఆడబిడ్డలకు మేలు జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల్లోనే బ్యాంకులకు సంబంధించిన మొత్తం నగదు బదిలీ చేసి ఆడబిడ్డలకు వడ్డీ లేని భారాన్ని తగ్గిస్తున్నాం ఇవాళ. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పక్కన నిరుద్యోగ యువకులు, ఇంకొక పక్కన విద్యార్థులు. ఆనాడు భోజనం లేదు, ఇవాళ వాళ్ళకు భోజనం ఛార్జెస్ బట్టి గారు 40% పెంచారు. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 100 నియోజకవర్గాల 100 స్కూళ్ళు 22,000 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనులను ప్రారంభించండు. స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. ఇవాళ ఈ విధంగా ముందుకు వెళ్తే రైతులకు రుణమాఫీ చేసినాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది.